జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు జనవరి 5, 2025 నుండి జనవరి 11, 2025 వరకు. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈ వారం మీ జీవితంలోని అనేక ప్రాంతాలు ప్రభావితమవుతాయి. అందువల్ల ఎలాంటి పరిస్థితిలోనూ సహనాన్ని కోల్పోవడం తగదు. క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు భవిష్యత్తు ప్రభావాలను ఆలోచించాలి. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి మీ వాస్తవికత లేని లేదా ప్రమాదకర ప్రణాళికలు ఈ వారం ఆర్థిక నష్టానికి కారణమయ్యే అవకాశం ఉంది. ఎటువంటి పెట్టుబడులు లేదా ఖర్చులు చేయడానికి ముందు బాగా ఆలోచించండి. రాహువు 9వ ఇంట్లో ఉండటం పొరపాటుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి కారణం కావచ్చు. కాబట్టి ధైర్యంగా కాకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. సామాజిక జీవితం ఈ వారం సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి మంచి సమయం. ప్రభావవంతమైన వ్యక్తులతో కలయిక మీకు లాభదాయకంగా ఉంటుంది. మిత్రులు మరియు సమాజంలో మీ ఆకర్షణ వల్ల అనేక కొత్త అవకాశాలు కలుగుతాయి. ప్రేమ మరియు సంబంధాలు మీరు ఒంటరిగా ఉంటే ఈ వారం కొత్త సంబంధాన్ని ప్రారంభించడానికి మంచి అవకాశం. కానీ ప్రేమ విషయంలో ఆతురతతో నిర్ణయాలు తీసుకోవద్దు, లేకపోతే తరువాత పశ్చాత్తాపం ఎదురవచ్చు. మీ భాగస్వామితో సంబంధాలు మంచిగా ఉంటాయి, కానీ అహంకారాన్ని దూరంగా ఉంచడం మంచిది. కెరీర్ మరియు వృత్తి ఈ వారం మీలో సహనం కొరవడే అవకాశం ఉంది. దీనివల్ల మీ కార్యాలయ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. మీ సీనియర్ అధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి, ఎందుకంటే వారు మీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేయవచ్చు. ప్రతికూలతలను అధిగమించడానికి ఆలోచనాత్మక ప్రణాళికలు చేయండి. విద్యార్థులకు ఈ వారం మీరు విద్యలో కొన్ని చిన్న వైఫల్యాలను ఎదుర్కొనవచ్చు, కానీ దానిని పెద్ద సమస్యగా భావించకుండా తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేయాలి. సవాళ్లను అధిగమించడానికి మీ ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. గ్రహాల ప్రభావం శని 8వ ఇంట్లో ఉండటం మీ జీవితంలోని అనేక ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. రాహువు 9వ ఇంట్లో ఉండటం ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం అని సూచిస్తుంది. సంక్షిప్తంగా ఈ వారం ఆర్థిక, సామాజిక మరియు వృత్తి జీవితంలో జాగ్రత్తలు అవసరం. మీ సహనాన్ని కోల్పోకుండా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అలవోకగా వ్యవహరించవద్దు. సంబంధాలు మరియు సామాజిక కార్యక్రమాలలో మంచి పురోగతి ఉంటుంది. ఈ వారాన్ని ధైర్యంగా మరియు చురుకుగా ఎదుర్కోండి. పరిహారం ప్రతిరోజు 41 సార్లు ఓం హనుమతే నమః అని జపించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.